అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక సమరంలో గెలిపించేందుకు తల్లి కోసం తనయుడు, తండ్రి కోసం కూతుర్లు తిరిగేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తోంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకను ప్రకటించిన తర్వాత ప్రతి పల్లెలో అంటే తన తల్లి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న ప్రతులు మంతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? సార్, ఎన్నికల ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది. మేము ఇప్పటికీ వచ్చి 2.5 months అవుతుంది. సో రాగానే మేము ఫస్ట్ టౌన్ తిరగడం స్టార్ట్ చేశాము. సో నేను కూడా టౌన్లో ఒక 6-7 వార్డ్స్ చేసిన తర్వాత నందవరం మండలం తిరగడం స్టార్ట్ చేశాము. నందవరం మండలంలో ఇప్పుడు కూడా చాలా గ్రామాలు తిరగడం జరిగింది. కొనగొండలో విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ టెంపుల్స్ని, వెడ్డింగ్స్ని విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే నందవరం మండలంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను లాస్ట్ ఆల్మోస్ట్ 3 weeks నుంచి. అండ్ స్పందన అయితే చాలా బాగుంది. ప్రతి ఇంటిలో జగనన్న సంక్షేమ వల్ల పొందిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేస్తుంటే, వాళ్ళ అభిమానం వాళ్ళు చూపిస్తుంటే చాలా బాగుంది. అండ్ మాకు కూడా ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకొంచెం సంతోషం అండ్ ఎనర్జీ ఇస్తుంది. దట్ వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ అండ్ మేము కరెక్ట్గా వెళ్తున్నాము అనేసి ఉంది. అంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఒకవైపు ప్రభుత్వం చేసిన మేలు గురించి చెప్తున్నారు, కానీ అక్కడున్న సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? వాళ్ళు ఏమైనా చెప్పారా? ఖచ్చితంగా మేము ఇప్పుడు తిరుగుతున్న ప్లేసెస్లో గడప గడప దాంట్లో వాళ్ళు సమస్యలు కూడా చెప్తున్నారు. కొందరికి జగనన్న సంక్షేమ పథకాలు అయితే 90% వచ్చాయి. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొందరికి రాలేదు. అలా కాకుండా వాళ్ళకి వేరే దాంట్లో టౌన్లో మేజర్గా కొందరు ఉపాధి కోసం అడగడం జరిగింది. కొన్ని రోడ్లు వేయలేకపోయారు అనేసి జరిగింది. గ్రామాల్లో కూడా కొన్ని ఏరియాల్లో తాగే నీరు సమస్య సమ్మర్లో ఉంది. ఎమ్మిగనూరులో ఈ పోయినసారి వర్షం పడకపోవడం వల్ల ఈసారి చాలా విపరీతమైన తాగే వాటర్ డ్రాట్ ఉంది, షార్టేజ్ ఉంది. ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చాయి. అన్నీ నోట్ చేసుకున్నాం, అన్నిటికీ రాసుకోవడానికి ట్రై చేస్తున్నాం. కొన్నిటికి సొల్యూషన్స్ కూడా వాళ్ళే చెప్తున్నారు. సో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత కొన్ని బోర్లు అవి ఇవి కూడా రిపేర్ చేయించాము. దగ్గరుండి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో సమస్యలు ఉన్నాయి, అవన్నీ నోట్ చేసుకుంటున్నాము, ఖచ్చితంగా చేస్తామన్నారు. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు ఎన్ని సమస్యలు చెప్పినా వాళ్ళు మాత్రం పార్టీ తరఫున వాళ్ళు చాలా హ్యాపీ ఉండడం వల్ల వాళ్ళు మాత్రం పార్టీకే చేస్తామన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యలు చూడాలి అనేసి మాకు పదే కొన్ని సమస్యలు చెప్తున్నారు. మేజర్ సమస్యలు అయితే వాటర్ అండ్ రోడ్స్ ఆర్ మేజర్. కొన్ని రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి అన్నీ. ఈ ప్రాంతంలో ఎక్కువగా చదువుకున్న యువత ఉంది. ప్రతి ఏడాది వలస మైగ్రేషన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారి కోసము ఆల్టర్నేట్గా మీరు ఏం చేయదలుచుకున్నారు? డెఫినెట్లీ మేము పవర్లోకి వచ్చిన తర్వాత జగనన్న సపోర్ట్తో కూడా డెఫినెట్లీ మేము ఇక్కడ అమ్మ ప్లాన్ చేసినట్టు టెక్స్టైల్ పార్క్ కానీ, కొన్ని అదర్ కంపెనీస్ కానీ, అదర్ వర్కింగ్ ఇండస్ట్రీస్ ఏమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకురాగలిగితే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఉపాధి కలిగిద్దామనేసి మా ఆలోచన ఉంది. అలాగే ఇక్కడ కొంచెం రైతులకి కూడా నీళ్లు లేనందువల్ల ఇక్కడ కొందరు రైతులు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సమస్యలు కూడా కొంచెం తీర్చి వాటర్ తాగునీరు ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే చాలామంది రైతులు ఇక్కడే ఉండిపోయి చేస్తూ ఉంటారు. అనేది ఆల్రెడీ చాలామంది జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అంటే మేము వెళ్తున్న వీవర్స్ ఏరియాస్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలామంది వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళు దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అనుకునే టైంలో జగనన్న ఇచ్చిన నేస్తం దానివల్ల చాలామంది ఇక్కడే ఉండిపోయి వాళ్ళు దే వర్ ఏబుల్ టు కంటిన్యూ their work and then they showed వాళ్ళ గ్రాటిట్యూడ్ని చూపించుకోగలిగారు. సో ఇట్లాగే వేరే వాళ్ళు కూడా వేరే దాంట్లో చెప్పడం జరిగింది. సో
ప్రిటీ షూర్ అన్నదాత కాకుండా మేము పవర్లోకి వచ్చిన తర్వాత whatever we can do, we will try to get some industries and other businesses here in Emangaluru and ఉపాధిని కలిగిద్దామనేసి ఆలోచన అయితే ఉంది. చెప్పండి, మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు, ప్రతిపక్షాలు బుట్టా రేణుక బురుడి గుట్టించారు, బ్యాంకులు మోసం చేశారు అనేటువంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి. దీనివల్ల ఇట్లా ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఏమన్నా? ఇది వ్యక్తిగతంగా మమ్మల్ని డిఫేమ్ చేయాలని ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మా మీద వాళ్ళకి ఏం పాయింట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఇట్లా వ్యక్తిగతంగా చేయాలని ట్రై చేస్తున్నారు. లోన్ తీసుకోవడం వాస్తవమే, ఎనీ బిజినెసెస్ అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటాయి. సో లోన్ తీసుకోవడం వాస్తవమే, కొన్ని కారణాల వల్ల బిజినెసెస్ అది కట్టలేకపోయారు. సో అది మేము అది చేస్తూనే ఉన్నాము. వాట్ ఎవర్ వాళ్ళు చేసే దాని వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా అయితే కూడా ఇట్ ఈస్ ద లాస్ట్ వాజ్. అండ్ మేము పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఆస్తులు అన్నీ కూడా మావే, పక్కన వాళ్ళ ఆస్తులు కూడా కావు. సో అన్ని ఆస్తులు మావే బ్యాంక్లో పెట్టాము. సో దానివల్లనే వాళ్ళు ఇప్పుడు వేలం పట్టాలగిన వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఆర్ దే వాంట్ గో టు ద ఆక్షన్ ఆల్సో. సో ఎవరికైనా లాస్ ఉంటే ఇట్ ఈస్ లాస్ట్ వాజ్. ఇట్ ఈస్ నాట్ లైక్ మేమేదో ఆ డబ్బులు ఎగ్గొట్టేసి మేము ఎక్కడో వేరే దగ్గరికి తీసుకొచ్చామనేది అయితే కాదు, ఆర్ మేమేదో సపరేట్గా పెట్టుకున్నట్టు కూడా కాదు. మా ఓన్ ఆస్తులు మా ఓన్ పేర్లు పెట్టుకొని చేసుకున్న బిజినెస్. మీరు చూస్తే కూడా మేము 2014లో పాలిటిక్స్ కన్నా బిఫోర్ వీ వర్ వెరీ మచ్ మోర్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ. 2014లో మేము ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి మేము కొంచెం వీ హ్యాడ్ టు సెల్ హాఫ్ ఆఫ్ అవర్ బిజినెసెస్. బట్ దట్ ఈస్ అ కాల్. నేను సర్వీస్ చేద్దామని వచ్చాము, మా ఓన్ బిజినెస్లో మా ఓన్ ఆస్తులు కొన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అవి చేసుకుంటూ వచ్చాము. మళ్ళీ దీంట్లో కూడా వచ్చాయి, ఇవి కూడా మా ఆస్తులే పెట్టాము అక్కడ. మోర్ దెన్ ద లోన్ మా ఆస్తులు ఉన్నాయి, మేము పెట్టాము అక్కడ. ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తారో ఆ స్టేజ్తో వెళ్తామనేసి ప్రాసెస్ ద్వారా. మేమేమి బ్యాంకుని ఎగ్గొట్టేసి వేరే దగ్గర చేసి ఎక్కడికి వెళ్ళిపోదామని లేదు. మేము ఇక్కడే ఉన్నాము. వీఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. సో ఎవరికన్నా లాస్ అంటే మాకే లాస్. ఈ ఆప్షన్ వల్ల ఏమన్నా అయితే కూడా ఖచ్చితంగా నష్టమయ్యేది మాది, మా ఫ్యామిలీకి. ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమీ లాస్ అయితే లేదు, కానీ వాళ్ళకి ఇంకా వేరే పాయింట్ దొరకక దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఫైనల్గా మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నియోజక ప్రజలకైతే చెప్తున్నాను, మా గోల్ అయితే ఒకటే అండి, ఎమ్గనూరు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలి అనేసి. మేము ఎంత చేయగలుగుతామో మా సర్వీస్ మేము డెఫినెట్లీ అమ్మ ఎంపీగా ఉన్నప్పుడు మేము వాట్ ఎవర్ బెస్ట్ షీ కుడ్ షీ హస్ డన్. ఈసారి వచ్చినప్పుడు మేమందరం కూడా ఫ్యామిలీగా వచ్చాము. డెఫినెట్లీ వీ విల్ డూ ద బెస్ట్ వీ క్యాన్. అండ్ ఇక్కడ కొన్ని సమస్యలు చాలా చిన్నవే ఉన్నాయి, ఆ సమస్యలు అయితే వెంటనే తీరుస్తాం. అండ్ మా మేజర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ డెవలప్మెంట్ అండ్ ప్రో డెవలప్మెంట్ అండ్ థింగ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. మాకు ఇది అదర్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేయాలని పెద్ద ఆశ లేదు. అండ్ వీ విల్ నాట్ మాది ఓన్లీ ప్రో డెవలప్మెంట్. ప్రతులు ఒకటే చెప్తున్నారు, ప్రతిపక్షాలు పని కట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నాయి. ఏదైతే మా ఆస్తులు వేలానికి వేస్తే నష్టపోయేది నేను బాధపడాలి, మా తమ్ముడు వాళ్ళు బాధపడాలి, కానీ ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి. మేము ఇక్కడ ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయడానికి వచ్చాం, ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వచ్చాం. మా అమ్మని గెలిపిస్తే రాబోయేటువంటి కాలంలో మంచి చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసైన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.